కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండో సంవత్సరంలోనే కదిరి అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఆలోచన చేసినటువంటి విధానంలో అప్పట్లో కేంద్ర టూరిజం శాఖ మంత్రివర్యులు కలిసినప్పుడు ప్రసాద్ స్కీమ్ కింద ఒక డిపిఆర్ రెడీ చేద్దామని చెప్పేసి కేపీఎంజీ వాళ్ళతోటి సంప్రదించడం జరిగింది. దాదాపు సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వివిధ కారణాల రీత్యా ఇది డిలే అయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రసాద్ స్కీమ్ కింద మనం ఆలోచన చేస్తుండేది, అది కేంద్ర ప్రభుత్వము కొన్ని కారణాల రీత్యా హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఇప్పుడు డెస్టినేషన్ అండ్ ఎకో టూరిజం కింద తిమ్మమ్మ మరిమాన్ని, కటార్పల్లిని, బక్రేపల్లి వాటర్ ఫాల్స్ని, అదే రకంగా మరగత మహాలక్ష్మి టెంపుల్ని, పాలపాడి దిన్ని, ఎర్రతోటి గంగమ్మని, పాలబావిని, నరసింహస్వామి టెంపుల్ అన్నిటిని కూడా కలుపుతూ ఎకో టూరిజము, డెస్టినేషన్ టూరిజం కింద డిపిఆర్ చేసేటువంటి ప్రతిపాదనను సిద్ధం చేయడానికి కేపీఎంజీ సంస్థతో ఈ రోజున కదిరిలో మున్సిపల్ అథారిటీస్ని లైజనింగ్ ఆఫీసర్స్గా ఒక ఎంఓయూ జరగడం జరిగింది. వచ్చే రోజుల్లో అక్టోబర్ కల్లా డిపిఆర్ పూర్తి కావడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సబ్మిట్ చేయడం కావచ్చు జరుగుతుందని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తున్నాం. మీన్వైల్ ఏదైతే కోనేరు కార్యక్రమం అది ఈవో గారు నేను ప్రశ్నించినప్పుడు, సంబంధిత కాంట్రాక్టర్ని ప్రశ్నించినప్పుడు ఆగస్టు 15వ తారీఖు లోపు, అంతే కదండి, ఆగస్టు 15వ తారీఖు లోపు కోనేరు పనులు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. ఇది ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, కోనేరులో ఏదైతే సీపేజ్ ఉందో దానికి జర్లై మఠంలో ఉన్నటువంటి మధ్యలేరుని కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ వారితో ఒరిజినల్గా ఏదైతే బిట్టుందో దాన్ని రెస్టోర్ చేస్తాం. అంతేకాకుండా ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియా ఉందో దాన్ని కూడా ట్రీట్ చేస్తాము. తద్వారా సీపేజ్ని కూడా అరెస్ట్ చేస్తాము, కోనేరులోకి వచ్చే మురుగునీళ్ళు కూడా ఆపుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. ఇక రెండో విషయం, నరసింహస్వామి గుళ్ళకి వర్షాలు వచ్చినప్పుడల్లా గడిచిన కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాం, కాలువలు అనేది ఇబ్బందిగా తయారైనటువంటి పరిస్థితి. వర్షపు నీళ్లతో పాటు కాలువ నీళ్ళు కూడా కలిసి దేవస్థానంలోకి రావడము అందరికి కూడా బాధ ఉంది. అది ఈ ప్రభుత్వంలోనే కాదు, గడిచిన ప్రభుత్వంలో కూడా జరిగింది, అప్పట్లో కూడా జరిగినాయి అన్ని. కాకపోతే బాధ్యతగా 2 సంవత్సరాలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసినందుకు యావత్ ప్రజానీకానికి, కదిరి నరసింహస్వామి భక్తాదులకు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతాను. దాన్ని కూడా వెనువెంటనే పరిష్కరిస్తాం, పనులు చేపడుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడో రాజకీయ పార్టీలు మాట్లాడే విధంగా దేవస్థానం విషయంలో మేము ఎప్పుడు కూడా రాజకీయాలు చేయం. రాజకీయాలు చేసే ఆలోచన మాకు ఉండదు. ఇక వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం, మిగతా అంశాలు కూడా మాట్లాడతాం. మళ్ళీ నేను మాట్లాడటం కూడా సభ్యత కాదు కాబట్టి ఆ అంశాలని నేను స్పృశించకూడదనే ఆలోచనకు వచ్చున్నాను. కదిరి ప్రజానీకానికి ఒకటే చెప్తాను, మా నిబద్ధత మీకు తెలుసు. నరసింహస్వామి గుడి పట్ల, అసలు ఆ గుడి అభివృద్ధి పట్ల మా ఆలోచన కానీ, ఆకాంక్ష కానీ, మాకున్నటువంటి బాధ్యత కానీ మీకు నిరంతరం మా కార్యక్రమాల ద్వారా గతంలో కూడా మీకు అందరికి కూడా సుపరిచితమే. ఎక్కడ కూడా అలసత్వం కానీ లేదంటే నిర్లక్ష్యం కానీ మా వంతున ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున ఈ నరసింహస్వామి గుడి ఆదాయం కూడా వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున పెంచుకునే విధంగా, భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించే విధంగా, పారిశుద్ధ్యం కూడా మెరుగుపరిచే విధంగానే మా ప్రణాళిక ఉంటుంది. ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రజానీకానికి మళ్ళీ ఒకసారి తెలియజెప్తూ, ఈ రోజున ఒక మంచి ఎంఓయు సంతకాలు చేసినటువంటి సందర్భంగా మంచి జరుగుతుంది. వచ్చే 3 సంవత్సరాల్లో కదిరి పట్టణమే కాదు, కదిరి నియోజకవర్గ రూపురేఖల్లో కూడా స్పష్టమైనటువంటి మార్పు వస్తుందని ప్రజానీకానికి తెలియజేస్తాను.